వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో టీటీడీ గోశాలలో గోవుల గడ్డిని కూడా తినేశారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని అన్నారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దుర్మార్గుడని తెలిపారు. హరినాథ్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావని అన్నారు. గోశాలపై 4 సభ్యులతో కూడిన కమిటీ వేస్తామని చెప్పారు. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తెలుస్తోందా అని బీఆర్ఎస్ నాయుడు తెలిపారు. గత 5 ఏళ్లలో వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఊళ్ళందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు.